ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మళ్ళా బయట నుంచి 28,000 కోట్ల అప్పు తెచ్చుకుంటూనే వాళ్ళ పూట గడిచే పరిస్థితి ఉన్నది. వాళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి అయితేంది, వేరే దేశాల నుంచి అయితేంది, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెస్తేనే వాళ్ళ పూట గడిచే పరిస్థితి ఉన్నది పాకిస్తాన్. అట్లాంటి స్థితిలో వాళ్ళు యుద్ధానికి కయ్యానికి కాలుదూతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో పాకిస్తాన్ ఆలోచన చేసుకోవాలి. ఒక వారం రోజులలో వాళ్ళు చేతులెత్తే పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశం విజయం ఇప్పటికే సాధించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. 144 కోట్ల జనాభా ఇక్కడ ఉన్నది భారతదేశంలో. మీ జనాభా ఎంత, మీ ఆర్థిక వ్యవస్థ ఎంత, మా ఆర్థిక వ్యవస్థ ఎంత? ఏదో సింహం మీదకి పిల్లి కదా పోటీ పడ్డట్టు ఉన్నది అలా. కాబట్టి మా దేశంకు కూడా నష్టం జరుగుతుంది, మేము ఒప్పుకుంటాం. కానీ మీరు చేసే ఈ కుటిల పన్నాగాలు, ఈ ఉగ్రవాదము, ఇట్లాంటి దాడుల వలంగా మాకు కూడా నష్టం జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు ఉగ్రవాదాన్ని మోడీ సాబ్ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్తున్నాడు. ప్రపంచంలోనే అన్ని దేశాలు మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. మోడీ గారు చేసే చర్యలు అన్ని దేశాలు, ఇవాళ చైనా కూడా సమర్థిస్తుంది, అమెరికా సమర్థిస్తుంది, రష్యా సమర్థిస్తుంది. ఆల్ ముస్లిం కంట్రీస్ కూడా మోడీ సాబ్ని ఏకైక లీడర్, వరల్డ్ లీడర్గా చూస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్కు ఇప్పటికైనా బుద్ధి రావాలా. ఇట్లాంటి అందరినీ మారణ హోమం చేస్తా అంటే వరల్డ్లో ఏ దేశమైనా చూసుకుంటూ ఊరుకోదు. అందరూ ఏకతాటి మీదకి వస్తున్నారు. ఇట్లాంటి పాకిస్తాన్ ఏకాకి అయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ మన దేశంలో అందరూ ఒక తాటి మీదకి రావాలా. అందరూ మన భారతదేశంలో మన గవర్నమెంట్కి కానీ, మన మోడీ గారికి కానీ మనం అండగా ఉండాలా. ప్రతి ఒక్కరం ఏ ఆపద వచ్చినా, ఏ విపత్తు వచ్చినా, మన విపత్తు వచ్చినా మనం అందరం ముందుండి మనం అందరం ఏకతాటి మీద నడవాలా. భారతదేశం వైపు మనం అందరం కలిసికట్టుగా ఉండి మోడీ సాబ్కి కానీ, సైనికులకు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలకు అందరం మనం నాయకులమైన అందరం కూడా అండదండగా ఉండి భారతదేశాన్ని విజయపదంలో నడిపించాల్సిన పాత్ర ప్రతి ఒక్క పౌరుని మీద, ప్రతి ఒక్క నాయకుని మీద, ప్రతి ఒక్క పార్టీ మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా సోషల్ మీడియాలో వాళ్ళు చేసే వ్యతిరేకమైన పోస్టులను మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఏది వాళ్ళు చేసే మన మీద నిందలేసేటైనా, జరిగినట్టు చూపెట్టేటివైనా అదొక్కటి మనం ఎప్పుడైనా ఆ పోస్టులను నమ్మొద్దు. వాళ్ళు చేసే వాటిని మనం వ్యతిరేకించాలి. అదేవిధంగా మనం మోడీ సాబ్ కానీ, మన ప్రజలకు కానీ, దేశానికి కానీ అనుకూలమైన పోస్టులు పెట్టి మనందరికీ మనోధైర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.